హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి కడుపులో ఉన్న శిశువు కదలికలను బట్టి మన కడుపులో ఉన్నది పాప బాబు అని మనం తెలుసుకోవచ్చా అని ఈ టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ప్రతి గర్భిణి కూడా తన బిడ్డ ఎప్పుడెప్పుడు తంతుందా, ఎప్పుడెప్పుడు కదలికలు ఇస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి ఈ తాపత్రయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడెప్పుడు బేబీ మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయని చాలా ఎదురు చూస్తూ ఉంటారు. అలానే తన కడుపులో ఉన్నది పాపనా లేకపోతే బాబునా అని తెలుసుకోవాలని కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం అనేది ఈరోజు ఈ వీడియో అండి. ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత మనకి బేబీ యొక్క మూమెంట్స్ అనేవి 13th వీక్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి. కానీ మనకి మూమెంట్స్ అనేవి తెలియటానికి 5-6 నెలల సమయం అయితే పడుతుంది. ఎందుకు అంటే 13th వీక్లో బిడ్డ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి లోపల కదిలినా కూడా మనకి పైకి అంతగా మూమెంట్స్ అనేవి తెలియవు. 5-6 నెలలు వచ్చేసరికి బేబీ గ్రోత్ అనేది బాగుంటుంది కాబట్టి అప్పటి నుంచి మనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి బేబీ మూమెంట్స్ అనేవి తెలవడం స్టార్ట్ అయితే చేస్తాయి. కొన్ని సర్వేస్ నిర్వహించిన తర్వాత తెలిసిన విషయం ఏమిటి అంటే బిడ్డ యొక్క కదలికలను బేస్ చేసుకొని కూడా తన కడుపులో ఉన్నది పాపనా బాబునా అని మనం తెలుసుకోవచ్చంట. మనకి కనుక బేబీ బాయ్ కనుక బొజ్జులో ఉంటే మనకి బేబీ యొక్క మూమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా అయితే తెలుస్తూ ఉంటాయి అంట. ఎక్కువగా కదులుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుందంట. అదే మన బొజ్జులో కనుక పాప కనుక ఉంటే మూమెంట్స్ అనేవి కొంచెం తక్కువగా అయితే తెలుస్తూ ఉంటాయంట. అలాగే కిక్స్ కూడా కొంచెం తక్కువగానే తెలుస్తూ ఉంటాయంట. అదే మనకి కడుపులో బాబు ఉంటే మూమెంట్స్ అనేవి ఎక్కువగా 20వ వారం, 34వ వారం, 37 వారాల్లో బేబీ యొక్క కిక్స్ అలాగే మూమెంట్స్ అనేవి ఎక్కువగా తెలుస్తాయి అని ఈ సర్వేలు అనేవి చెప్తున్నాయి. మీ కడుపులో బేబీ బాయ్ కనుక ఉంటే మీకు ఎక్కువగా రైట్ సైడ్ మూమెంట్స్ అయితే తెలుస్తాయంట. మీకు రైట్ సైడ్ కనుక ఎక్కువగా మూమెంట్స్ తెలిసిన కిక్స్ తెలిసిన బిడ్డ అనేది మనకి రైట్ సైడ్ ఉన్నట్లు అనిపించినా కూడా మీ కడుపులో బాబు ఉన్నాడు అని ఈ సర్వేలు అయితే చెప్తున్నాయి. అలానే మీకు ఎక్కువగా లెఫ్ట్ సైడ్ అనేది మూమెంట్స్ తెలిసిన లెఫ్ట్ సైడ్ బిడ్డ అనేది కదిలినట్లు అనిపించినా మీకు గర్ల్ ఉందని ఈ సర్వేలు అయితే చెప్తున్నాయన్నమాట. ప్రెగ్నెన్సీలో ప్రతి ఒక్క గర్భం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అన్ని సిమ్టమ్స్ అనేవి ఒకేలాగా ఉండవు. అందరి ప్రెగ్నెన్సీస్ కూడా ఒకలాగా అస్సలు ఉండవండి. ఈ సర్వేలు నిర్వహించిన వాళ్ళు మనకు చెప్తుంది ఏమిటి అంటే 100 మందిలో 70 మందికి కానీ 80 మందికి కానీ ఈ జెండర్ ప్రొడక్షన్స్ అనేవి కరెక్ట్ అయితే అవుతున్నాయని చెప్తున్నారు. మిగిలిన 30-20 మందిలో ఇవి రాంగ్ అయితే అవుతున్నాయని చెప్తున్నారు. సో ఇది 100% కరెక్ట్ అయితే కాదు. ఇది కేవలం జెండర్ తెలుసుకోవటానికి ఒక చాయిస్ మాత్రమే. సో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా బేబీ యొక్క మూమెంట్స్ ద్వారా మన కడుపులో ఉన్నది పాప బాబు అని ఎలా తెలుసుకోవాలి అని. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.